సహోదరి సహోదరుడా, ఈ జీవిత యాత్రలో నీకే సమస్య వచ్చినా జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. సమస్య దేవునికి చేతగాక కాదు, సమస్య నువ్వు నీ సమస్యతో ఉన్న జీవితాన్ని దేవునికి అప్పగించక. డాక్టర్ నీకు చక్కగా ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు, సమస్య డాక్టర్తో లేదు, సమస్య మనలో ఉంది. ఏమిటా సమస్య? ఆయన ఇచ్చిన మందులు వాడకపోవడం, ఆయన ఇచ్చిన మందులను వాడమన్న ప్రకారము వాడకపోవడం. ఈరోజు నీ సమస్యకు కారణం దేవుడు కాదు, ఈరోజు నీ సమస్యకు కారణము దేవుని మాట వినకపోవడం, ఆయన ఆశించినట్టుగా నువ్వు జీవించకపోవడం, నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి నీ బ్రతుకును అమ్మేయటమే ఈరోజు నీ సమస్యలకు కారణం, నీ అనారోగ్యానికి కారణం. అయినప్పటికీ దేవుడు నిన్ను బాగు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏం కోరుతున్నాడు నీ దగ్గర నుంచి? నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏమిటి? ఏమీ లేదు. ఏం కోరుకుంటున్నాడు? నీ బాగును కోరుకుంటున్నాడు, నీ క్షేమాన్ని కోరుకుంటున్నాడు, నీ సంతోషాన్ని కోరుకుంటున్నాడు, నువ్వు సమాధానంగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఏ తండ్రి అయినా అదే కోరుకుంటాడు. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు కూడా అదే కోరుతున్నాడు. కానీ ఆయన సంతోషాన్ని, ఆయన సమాధానాన్ని, ఆయన నీ కొరకు నా కొరకు దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని ఎప్పుడు మనం స్వతంత్రించుకుంటాం, ఎప్పుడు మనం పొందుకుంటాం? మన జీవితాన్ని తీసుకెళ్ళి ఆయనకు అప్పగిస్తేనేగా.